ఛానల్ టుడే హగ్గి బగ్గి ఛానల్ కాదు, కీర్తి జై ధనుష్. లే లే నేను వేస్తా ప్లీజ్. వీళ్ళకి అభిషేకం చేయాలి, అప్పుడు కానీ వీళ్ళు పనులు వినరు. అమ్మో అభిషేకం చేయండి. ఏంటి ఇవన్నీ ఇలా దాచుకున్నావు? కింద తులుపు, ఇవన్నీ తులుపు. వా వెరీ గుడ్. బెడ్ తులుపు, బెడ్ నీట్గా చేయి. క్లీనింగ్ ఇష్టం లేదంట. వాడు ఏమీ చేయలేదు, చూస్తే వాడు ఫుల్ స్నానం అయిపోయాడు, స్వెట్ అయిపోయాడు. ఈ క్లీనింగ్ లో ఈ స్విట్స్ ఏంటండి? ఇదేంట్రా? నేను క్లీనింగ్ చేయాలా లేదా నిన్ను చూసుకోవాలా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి జై ధనుష్. సో ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసా? మీ అందరికీ తెలుసు, ప్రతి పండగ టైంలో మన ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం అన్నమాట. ఈసారి అయితే కొంచెం స్పెషల్ అండి. ఎందుకు అంటే ఋగ్వేద్ కూడా ఇప్పుడు కొంచెం 4 ఇయర్స్కి వచ్చేసాడు కదా, వాడు కూడా అమ్మ నేను హెల్ప్ చేస్తాను ఇల్లు అన్నీ క్లీన్ చేయడానికి అంటున్నాడు. వాడు ఇల్లు క్లీన్ చేస్తాడా, ఇంకా అలర్ట్ చేస్తూ నాకు డబల్ పని చెప్తాడా, మీరే చూడండి. ఎందుకంటే ఇప్పుడు దివాళీ వచ్చింది, దివాళీకి మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేయాలని నేనైతే డిసైడ్ అయిపోయాను. సో ఆ వీడియోని మీతో పాటు షేర్ చేసుకోవాలి అనుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు అంటే ఋగ్వేద్ ఎలా నాకు హెల్ప్ చేస్తాడు, వాడు అల్లరి ఏంటి అన్నీ మీరు అడుగుతున్నారు కదా, ఋగ్వేద్తో పాటు వీడియో కావాలి అని. అందుకే ఈరోజు వీడియో చేస్తున్నాను. అండ్ ధనుష్ గారు షూటింగ్లో బిజీ ఉన్నారు, ఆయన్ని కూడా నేను ఈసారి వదలలేదు. ఆయన షూటింగ్ నుంచి వచ్చినా పర్లేదు, పద కొంచెం హెల్ప్ చేయమన్నాను. నేను, అత్తయ్య గారు, మావయ్య గారు, మా ఆయన గారు, ఋగ్వేద్ అందరూ కలిసి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాము. ఇందులో పడిపోయి ఇంకా మన స్కిన్ని కూడా మనం కేర్ తీసుకోవాలి కదా, ఎందుకంటే పండగ మనం ఎప్పుడు గ్లోగా ఉండాలి. సో నా స్కిన్ కేర్ కూడా మీకు చెప్తాను, ఇల్లు కూడా ఎలా క్లీన్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. సో చెప్పాను కదా, ఆయన ఇందాకలే షూటింగ్ నుంచి వచ్చారు. పద ఇల్లు క్లీన్ చేద్దామంటే అదిగోండి. ఎస్, ఆయన అక్కడ వీడియో తీస్తున్నారు, చూడండి. ఇప్పుడు ఆయనతో అన్నీ క్లీన్ చేపిస్తాను. ఋగ్వేద్ అదిగోండి, తను వచ్చేసాడు. అదిగోండి, చెప్పాను కదా అల్లరి. సో ఇప్పుడు ఇల్లు క్లీన్ చేయాలి. పదండి, ఋగ్వేద్తో పాటు మనం స్టార్ట్ చేద్దాం. ప్రతి సంవత్సరం దివాళీ టైంకి మా ఇంట్లో ప్రతి కార్నర్ టిప్ టాప్ కండిషన్లో ఉండాలి, చూడాలి అనేదే నేను ప్రామిస్ చేసుకుంటాను. కానీ నా లిటిల్ హెల్పర్ని చూసారు కదా, వాడు ప్లాన్ వాడుకుంటాయి. చూసారా, నా లిటిల్ ఋగ్వేద్ హెల్పింగ్, వాడు ప్లాన్ వాడుకుంటాయి. దివాళీకి క్లీనింగ్, కుకింగ్, ఇంకా వాడిని ఎంటర్టైన్మెంట్ చేయడం, ఇన్ని పనుల మధ్య మమ్మల్ని మనం మర్చిపోవడం చాలా ఈజీ. కానీ ఈ గందరగోళంలో నా గ్లోని నేను పోగొట్టుకోవడం చూస్తున్నాను. ప్రెగ్నెన్సీ తర్వాత నా హార్మోన్ ఇంబ్యాలెన్స్ చాలా వచ్చింది. మెయిన్ నా ఫేస్ మీద కొన్ని డార్క్ స్పాట్స్ స్టార్ట్ అయ్యింది. అందుకే నేను ఎప్పటి నుండో నమ్ముతూ వస్తున్న హిమాలయ బ్రాండ్ నుండి హిమాలయ టర్మరిక్ సిరమ్ వాడుతున్నాను. ఇది 100% ఆర్గానిక్ సోర్ టర్మరిక్, గ్లైకాలిక్ యాసిడ్ అండ్ నయాసినమిడ్తో ఇన్ఫ్యూజ్ చేశారు. కొంచెం సిరమ్ని తీసుకొని ఇలా జెంటల్గా ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ యూజ్ చేసి హైడ్రేషన్ని లాక్ చేయాలి, అంతే. ఈ సిరమ్ అయితే నేను ఎప్పటి నుండో నమ్ముతూ అండ్ యూజ్ చేస్తూ వస్తున్నా హిమాలయ బ్రాండ్ నుండి హిమాలయ టర్మరిక్ సిరమ్. ఒక్కసారి యూజ్ చేసి ఓవర్ నైట్లో గ్లో రావాలంటే ఇది మ్యాజిక్ కాదు. దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తే 100% రిజల్ట్ వస్తుంది. ఇలాంటి చిన్న రొటీన్స్ నా స్కిన్ గ్లోని బ్యాక్ తీసుకొస్తాయి. ఇన్ని పనుల మధ్య కూడా ఇలాంటి చిన్న సెల్ఫ్ కేర్ నాకు నేనే అని సెల్ఫ్ ఫీలింగ్స్ కూడా ఇస్తాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ అన్ని కమర్షియల్ అండ్ క్విక్ కమర్షియల్ సైట్లో ఈజీగా దొరుకుతుంది. సో ఇలా సెల్ఫ్ కేర్ని మనం తీసుకోవాలి, అప్పుడే మన స్కిన్ కూడా బాగుంటుంది. అదిగోండి, అప్పుడే ఋగ్వేద్ అల్లరి చేస్తున్నాడు. పదండి. బాగుందమ్మా, స్కిన్ గ్లోగా ఉందా? బాగా కనిపిస్తున్నానా? ఎస్, అయిపోయి మంచిగా చూడు. సో నేనైతే రూమ్ మొత్తం క్లీన్ చేసి షైన్ చేసేసాను. ఇదిగోండి, ఋగ్వేద్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇదా కన్నా హెల్పింగ్? అమ్మ ఇలాగ క్లీన్ చేస్తున్నాను. ఇలా ఇలా క్లీన్ చేద్దాం రా. ఇదిగో నీ టాయ్స్ దగ్గర అంతా క్లీన్ చేద్దాం రా. ఎలా?
థ్యాంక్ యూ కన్నా. Thank you. లవ్ యూ. Love you. This channel today we were. హగ్గి బగ్గి ఛానల్ కాదు, కీర్తి జయధనుష్ యూట్యూబ్ ఛానల్. Hi guys, welcome to Kirti Dedanush channel. Today we pranking Kanya with water. సో యాక్చువల్లీ ఏంటంటే మనం దీపావళికి ప్రతి సంవత్సరం మన ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం. ఈ సంవత్సరం కూడా క్లీన్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాము. మా ఋగ్వేద్ గడ్ అయితే ఆల్రెడీ ఇక్కడ రెడీ అయిపోయాడు, వాడు కూడా లేచిపోయాడు. ఇక్కడ లెక్కకుండా ఒక క్యాండిడేట్ ఉన్నారు, ఆ క్యాండిడేట్ని మనం లేపి ఇల్లు పనులన్నీ కూడా చేపిద్దాము. వీళ్ళ చేత కూడా పని చేపిస్తాను. నువ్వు కూడా రెడీయా క్లీనింగ్కి? Yeah. ఇదేంటి ఫస్ట్ ఫెస్టివల్? ఏం ఫెస్టివల్ వస్తుంది? నేను దీపావళి. డ్రింక్ చేసుకుంటా వెయిట్. ఏం డ్రింక్ చేస్తున్నావురా? ఈడు ఓవర్ యాక్షన్ మామూలు లేదు, ఏదో డ్రింక్ చేస్తున్నాడంట. పవర్ వచ్చిందా? క్లీనింగ్కి రెడీయా? రెడీ. సో మీరు కూడా రెడీయా? నేను కూడా రెడీ. సో మనం అయితే ఫస్ట్ డ్రింక్ తీసేసుకున్నా. ఏం డ్రింక్? ఆడు ఊరికేదో అడ్వర్టైజ్మెంట్స్ చూసి పవర్ వచ్చింది నేను అంట అబ్బా దీనికి. చెప్పాను. సో ఫస్ట్ కనిహాన్ లేపుదాం. తాగాను. రెడీయా? ఋతువే? లే లే నేను వేస్తా ప్లీజ్. లే ఏసే మమ్మీ మీద ఏసే. అయ్యో ఒలిగిపోయింది. సో మొత్తానికి కనిహాన్ అయితే లేపాము. నేను క్లోజ్ తీసేస్తున్నాను. పద అయ్యో, పద, ఇస్తారా? ఇల్లు వాటర్ clean ఫిల్ చేయాలి కదా, చేసిస్తా. పండగ వాటర్ కదా, అయిపోయింది. పండగ వచ్చేసింది కదా. వచ్చేసింది అలా చెప్తేనే వస్తారు, పట్టుకెళ్ళి లేదా ఇంకా ఎక్కడో ఉంది కదా ఏసే ఫేస్ మీద పండగ. ఏసే ఫాస్ట్ గా ఏసే వచ్చాడు మళ్ళీ. ఏసే. ఉంది ఇట్రా ఉంది. ఏసే వేసే. పైకెక్కు బెడ్ ఎక్కు. ఇట్రా ఎక్కు మరి ఇలా ఎక్కు. దా పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? ఎక్కడి ఇలా నుంచి ఎక్కరా? పట్టుకోవాలి అక్కడి ఏంట్రా? నుంచి ఎక్కురా. ఎక్కు. ఇదిగో పడుకుంటావా లేకకుండా? కమాన్. వెరీ గుడ్. సో లేచింది. సో ఇప్పుడు కనిహ లేచింది కనుక ఇది కనిహ రూము. సో వండర్ఫుల్గా ఉంది. సో ఇక్కడ కనిహకి వండర్ఫుల్గా ఉంది కనుక దారా రే వీళ్ళకి అభిషేకం చేయాలి. అప్పుడు కానీ వీళ్ళు పనులు వినరు. అమ్మో అభిషేకం చేయండి. ఏంటి ఇవన్నీ ఇలా దాచుకున్నావు? అభిషేకం ఇవన్నీ నీట్గా ఇప్పుడు సర్దుకోవాలి. దీపావళి వచ్చింది. సో ఇంత చెత్త. అర్రే ఇంకా ఇటు పట్టుకో. లేచింది, ఇంక క్లీన్ చేద్దాము. సరే ఓకే ఇంక లేచింది కదా, అక్క లేచింది కదా. సో ఇన్ని బట్టలు ఉన్నాయి, ఇలా సర్దుకోలేదు. ఇవన్నీ సర్దుకోవాలి. సరే నీ టాస్క్ నీట్గా ఈ రూమ్ని చూడాలి, నీట్గా ఫినిష్ చేయి. ఈ బట్టలన్నీ సర్దుకో. దీపావళి వస్తుంది. అరే రుద్వేద్, నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ చాలు, రారా. సరే అయితే నెక్స్ట్ మనం వేరే చేద్దాం. ఇప్పుడు ఋతువేద్ కూడా టాస్క్ ఇద్దాము. వాడు ఏదో పెద్ద అల్లరి చేస్తున్నాడు. నువ్వు రా, వాడి టాస్క్ ఇద్దిగా. తలకు తగులుతుంది. సో ఋతువేద్ ఈ టవాల్స్ అన్ని తీసుకెళ్ళి బయట పెట్టేసే. ఇల్లంతా క్లీన్ చేయాలి మనం. ఫస్ట్ క్లీన్ చేయి ఇల్లంతా. కింద దులుపు. ఇవన్నీ దులుపు. వెరీ గుడ్. బెడ్ దులుపు. బెడ్ నీట్గా చేయి. ఏంట్రా ఇది క్రికెట్ ఆడుతున్నావు నీట్గా చేయమంటే? మీ మమ్మీ అక్కడ చూసే ఎక్స్ప్రెషన్, అరే మీరు ఏం చేస్తున్నారా, క్లీనింగ్ చేస్తున్నారా లేదా నాకు డబుల్ పని చెప్తున్నారా అనేసి నవ్వుతుంది. నాకు అడిగింది వాళ్ళ చేత పని మొత్తం అందరూ పనులు చేయాలి, ఇల్లు నీట్గా ఉండాలని. ఆల్రెడీ ఇంత నీట్గా ఉంది, ఇంకా నీట్గా ఉంచాలంటే ఏం చేయాలి? ఇంకా ఉంది కార్ అన్ని క్లీన్ చెయ్యాలి. అరే రారే, నీ కార్ అంటే క్లీన్ చేయి. పద నీ కార్ క్లీన్ చేయి. ఏది తీసుకో క్లాత్. ఇదిగో పో క్లీన్ చేయి. కనిహా సోఫా అన్ని క్లీన్ చేయి. ఇది కార్ అంటే ఇదే చేసుకో. అదిగో ఓవర్ యాక్షన్ చేస్తా. క్లీనింగ్ ఇష్టం లేదంట. క్లీనింగ్ ఎందుకు ఇష్టం లేదురా? ఎందుకంటే క్లీనింగ్ చాలా బాలేదు. క్లీనింగ్ బాలేదు ఎందుకంటే రూమ్ లో చాలా జాంబీస్ యాక్ట్ చేశారు. జాంబీ నువ్వే కదా యాక్ట్ చేయడానికి, ఇంకెవరు జాంబీస్ ఉన్నారు? క్లీనింగ్ చేయరా? అది ఇవన్నీ నీట్ గా పెట్టు. అవన్నీ నీట్ గా పెట్టు. లర్న్ క్లీనింగ్. వెరీ గుడ్. నీట్ గా పెట్టు అంటే అదేంట్రా? అది క్లాత్ కట్నే రిమోట్ తోనే క్లీన్ చేసుకుంటా. రిమోట్ తో క్లీన్ చేస్తావా? ఏ ఊరు మా మంది?
గ్రీకియా ఇది గ్రీక్ నుంచి వచ్చాడంటే వీడు. ఇదిగో ఇలా పెట్టు నీట్గా. నీట్ పెట్టాలి చూడు కదా. ఇలా నీట్గా పెట్టు. ఈజీ ఫర్ మీ బేబీ. ఇలాగా నీట్గా పెట్టిది. ఏంట్రా దాంతో తుడుస్తున్నావు? ఎందుకంటే క్లీన్ నాకు ఇలాగే తెలిసింది. ఓహో తెలిసిందా? సో ఋగ్వేదం చూసి మీరందరూ కూడా నేర్చుకోకండి. రిమోట్ ఎరుకొట్టేసుకున్నా. ఇరుకొడతాను అన్నీ ఇరుకొడతా. ఫస్ట్ ఐటమ్ చాలా ఉందిరా క్లీనింగ్. నేను క్లీన్ చేసుకోలేను. ఇంకా నాకు జాంబీ ప్రాంక్ చేయాలి. ఇంకా ఫ్లవర్ అని డెకరేషన్ చేయాలి, డస్ట్ క్లీన్ చేయాలి. నాకు జాంబీ ప్రాంక్ చేయాలి. అదిగో ఫ్యాన్ అని తుడవాలి. నాకు అందట్లేదు కన్నా ఫ్యాన్. ఫ్యాన్ తుడుది కదా. ఫ్యాన్, ఈ ఫ్యాన్ అని క్లీన్ చేసి నేను ఎత్తుకుంటా. ఫ్యాన్ క్లాత్ ఇవ్వడికి. అయ్యో అప్ప సరిగ్గా కూర్చోరా పైకి. మీ తలని కాలు ఓపెన్ చేయడు. కాలు ఓపెన్ చేయడు. అయిపోయింది. వాడికి రాలేదు. చిన్నప్పుడు ఇలాగ ఏ బిడ్డ ఉంది కదా అలా చేయడం అంటే. ఏ బిడ్డ అలా కూర్చో. ఇక్కడ పైన కూర్చో. అప్ప పైన క్లీన్ చేద్దాం. ఇలా కాదురా. అలా కాదు కన్నా, ఇక్కడ కాలు రావాలి. అలా ఇంకా ముందుకెళ్ళాలి. ఇప్పుడు క్లీన్ చేయి. చెయ్యి. అందింది. అది అది క్లీనింగ్. గుడ్ బాయ్. ఇలాగే కూర్చోవాలి. ఇలాగే కూర్చోవాలా? క్లాత్ ఫ్యాన్ లో పెట్టేస్తున్నాడు. వాడు ఏమీ చేయలేదు. చూస్తే వాడు ఫుల్ స్నానం అయిపోయాడు, స్వెట్ అయిపోయాడు. నువ్వు పక్కన నేను క్లీనింగ్ చేస్తుంటే పాడు చేస్తున్నట్టు లేదు. నువ్వు క్లీన్ చేస్తావా? ఇక్కడ ఆ హైట్. వావ్ రుద్వేద్ సూపర్. రుద్వేద్ క్యా బాత్ హై. రుద్వేద్ పడిపోతావు. సేమ్ నాకు ఇక్కడ ఎక్సర్సైజ్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ ఇలా కూర్చో సరిపోతుంది హైట్. అది ఇచ్చేసేవాడికి. వాడు ఆనందం చూడండి క్లీనింగ్ లో. మామూలు లేదు. ఇలా అప్ప చేయకూడదు. 1 2. ఇంకా అక్కడ ఉంది అన్ని. అక్కడ ఉంది. అది చెప్పడం బాగానే చెప్తుంది. అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని. నువ్వు వచ్చి చేయగలవు. ఆ కార్నర్ చేయని. ఆ కార్నర్ బ్యాలెన్స్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నారు? బెంగళూరు వెళ్ళిపోయారు. వీళ్ళ సిస్టర్స్ వచ్చారు బెంగళూరుకి. ఇల్లు వచ్చి ఇదంతా హ్యాపీగా వాళ్ళ చేత క్లీన్ చేయించాల్సింది. లేదు, వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోయారు. క్లీన్ చేయి. ఇలాగా మొత్తం మెయిన్గా దీపావళి అంటే ఇల్లు షైన్. కన్నా అలా చేయకూడదురా. మెల్లిగా నో జంపింగ్స్. సోఫా అంతా ఇప్పుడే తుడిచాను కన్నా. ఓజీ నువ్వు విషయం కాదురా. క్లీన్ చేయరా అంటే శుద్ధి చెప్తావు నువ్వు నేను. ఈ ఫోటో ఫ్రేమ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? బాగా అనిపిస్తుందా? మావిడికి అంటే అందరూ ప్రేమించిన అమ్మాయిలకి రోజ్ ఫ్లవర్ ఇస్తారు కదా. సో మావిడిని ఎంత ప్రేమించానంటే 2 పర్మనెంట్ రోజ్ ఫ్లవర్స్ పెట్టేసి ఇంట్లోనే పెట్టేశాను. సో ఎప్పుడు కావస్తే అప్పుడు వెళ్ళి నువ్వు తీసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో అదే కాకుండా కనిహాకి కూడా ఒక డస్ట్ అయిపోయింది. ఎంత బాగుందో. అదుడు తుడవాలి. క్లాత్ తుడవాలి, లేదంటే కొంచెం కష్టం అనుకుంటా. గోల్డ్ రేట్ పెరిగింది. ఒక్కరోజే పని చేస్తున్నా. నాకే కదా ఇచ్చారు. అవును, మామూలు కాదు. కన్నా కాలు నొప్పి వస్తుందిరా. ఈ క్లీనింగ్ లో ఈ స్విచ్ ఏంటండి? ఇదేంట్రా?
నేను క్లీనింగ్ చేయాలా లేదా నిన్ను చూసుకోవాలా? కష్టపడి పని చేసేవాడికి వాల్యూ లేదు రోయ్. అక్కడ ఇంకా చాలా డస్ట్ ఉందని. ఉంటుందని నువ్వు డైరెక్షన్ చెప్పకుండా కొంచెం యాక్టింగ్ కూడా చెయ్యి. చేస్తున్నప్పుడే మంచిగా చెప్పి చెప్పి చేసుకోవాలి, లేదా తర్వాత దొరకరు అని. ఇది ఇక్కడ అన్ని చెయ్యి. ఓకే అని నా ఫేస్ గ్లోగా ఉంది, నువ్వు చెప్పలేదు. అవును, నీ ఫేస్ ఇంత గ్లో ఎలా అయింది? ఎందువల్ల అయింది చెప్పు. చెప్పాను ఏం యూస్ చేస్తున్నాను, నా ఫేస్ ఎలా కేర్ తీసుకుంటున్నాను అని. సో మీ అందరూ కూడా ట్రిప్స్ ఫాలో అవ్వండి, కీర్తి లాగా మంచిగా గ్లామర్గా తయారవ్వండి. మాకు అయితే ఆ సీక్రెట్లు చెప్పదు, మేము వ్లాగ్ చూసుకుని తెలుసుకోవాలి. చాలా క్రీములు దాచుకుని వాడేస్తుంది కుల్లి. ఎక్కడ మేము అందంగా కనిపిస్తే ఎప్పుడైనా చీపురు కట్తో నా టీవీ తుడుస్తావరా? ఏ ఊరు రాని కన్నా ఇది తొడకూడదు, టీవీ తొడకూడదు, టీవీ మళ్ళీ నీకే ఉండదు చూడడానికి. ఇది ఇది హెలికాప్టర్ క్లీనింగ్ అండి. ఇది హెలికాప్టర్ ల్యాండ్ అయ్యిందా బాబు? ల్యాండింగ్ ఇంకా అవ్వలేదా? కళ్ళు తిరుగుతుంది హెలికాప్టర్, కళ్ళు తిరుగుతుంది. సర్లే, ఇంకా ఇలా జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ మిమ్మల్ని అందరినీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అయిపోయింది అప్పుడే వ్లాగ్. వాళ్ళు ఇలా చూస్తుంటే ఇంకంతే, బాయ్ చెప్పేసే. సో అయితే మొత్తానికి మా వ్లాగ్ కొంచెంసేపే చూసారు అనుకుంటారు, మీరు ఎవరు ఫీల్ అవ్వద్దు, త్వరగా అయిపోయిందని. మేబీ మళ్ళీ ఇంకో వ్లాగ్ చేస్తాను దీపావళిని. ఓకే, అయితే ఇప్పుడు వీళ్ళ అల్లరితో కుదరదు. అండ్ బేసిక్గా వీళ్ళెవరితో బేసిక్గా పనులు కుదరవు నాకు తెలిసి. హ్యాపీగా మా మమ్మీ కూడా రావాలి, వాళ్ళందరూ కూడా జస్ట్ ఇలా బయటికి వెళ్ళారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత అప్పుడు పూర్తిగా యూనిఫామ్ వేసుకొని కీర్తి చేస్తే పని చేపిస్తాం. ఇప్పుడు ఏదో కొంచెం నీట్గా రెడీ అయింది కదా, ఇప్పుడు పని చేయించలేదు. తర్వాత మంచి డ్రెస్ యూనిఫామ్లో వచ్చాక పండుగ చేపిస్తాను. అండ్ కనియా అయితే మొత్తానికి తన యూనిఫామ్స్ని డ్రెస్సెస్ని చాలా మంచిదానిలో యాక్ట్ చేస్తున్నాం, అన్నిటిని సర్దుకొని చూపిస్తుంది. సరే సరే బాయ్ చెప్పేద్దాం. సో గైస్, మా అడవాడైతే ఇలాగే జరుగుతుంటుంది. హోప్ మిమ్మల్ని ఎక్కడ ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. మంచిగా సింపుల్గా మేము చిన్న వ్లాగ్ ఇక్కడ మా సరదాలు మీతో పాటు షేర్ చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ వ్లాగ్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మర్చిపోకుండా కీర్తి చెప్పిన టిప్స్ని ఫాలో అవ్వండి. అండ్ మీరు కూడా గ్లామర్ని గ్లోని పెంచుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యు ఆల్. బాయ్. నువ్వు అలా చెప్పకూడదు. బాయ్. అది కట్ చేద్దాం.